ప్రభువా నీకు వందనాలు. ఇంత సమయం వరకు ప్రభువా నీ సన్నిధిలో గడిచిన వారంలో మీరేం చేసి ఉన్నారో దానిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మా యొక్క జీవితాల్లో తరచూ చూసుకుంటూ నీ యొక్క కార్యములను మేము గమనించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రజలందరూ ఎదుట ఇదిగో సాక్ష్యమును షేర్ చేసుకోవడానికి మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ యొక్క వాక్యంలో నుంచి మేమందరం నేర్చుకోవడానికి ముందుకు సాగుతుండగా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ యొక్క వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగుగా ఉన్నది అనే కీర్తనకారుడు భావించినట్లుగా మేమందరం కూడా నీ యొక్క వాక్యమును అనుసరించి జీవించాలనేటువంటి ఆశతో మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. అయా మీ యొక్క వాక్యం నుంచి మాకు బయలుపరిచి మేము నడవలసిన మార్గాన్ని మీరు మాకు బోధించవలసిందిగా అడుగుచు ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన పాఠ్యాంశంగా లూకా సువార్త 6వ అధ్యాయాన్ని తీసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 27, 28 వచనాలను మనం చదువుదాం. లూకా సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్, చాప్టర్ 6 verses 27 and 28. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. వెరీ ఫెమిలియర్ ప్యాసేజ్. మీ శత్రువుల్ని ప్రేమించండి, ద్వేషించే వారి కోసం ప్రార్థించండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనం మన జీవితంలో అనేకమైనటువంటి ప్రజలను మనం ఎదుర్కొంటాం. We are talking about difficult people today. చాలా కష్టంగా అనిపించేటువంటి వ్యక్తులతోటి మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంటే మన జీవితంలో కష్టంగా ఉండేటువంటి వ్యక్తులతో ప్రయాణం చేయడం అనేది జరగవచ్చు, జరగకపోవచ్చు అని చెప్పుకోవడానికి లేదు. అది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఈజీ టు గో విత్. వాళ్ళతో కలిసి జీవించడం, వాళ్ళతో కలిసి కొనసాగడం, వాళ్ళతో కలిసి నడవడం, వాళ్ళతో కలిసి మనం షేర్ చేసుకోవడం కొంత సీజన్ ఆఫ్ అవర్ లైఫ్ని నాట్ ఈజీ. మీ జీవితంలో ఎవరైనా డిఫికల్ట్ పీపుల్ని మీరు ఎదుర్కొన్నారా? యా, డిఫికల్ట్ పీపుల్ మనం ఎదుర్కొన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఇలా ప్రవర్తిస్తామా అనే విషయం అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు బాగానే ఉంటాం, అప్పుడు లేనిపోని రంగులన్నీ బయటకు వస్తుంటాయి. అప్పటి వరకు కామ్గా ఉండేటువంటి వ్యక్తి కేకలేస్తూ ఉంటాడు. అప్పటి వరకు లొడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కాస్త మౌనంగా అయిపోతారు. ప్రజల్లో కలుసుకునేటువంటి వ్యక్తులు కాస్త షట్ డౌన్ అయిపోతుంటారు. కొంతమంది అన్నెసెసరీగానే వేరే యాక్షనబుల్గా మారిపోతుంటారు, హైపర్ అయిపోతూ ఉంటారు. బయటికి కనిపించేటువంటి ఏమంటాం, వాళ్ళ యొక్క జెస్చర్స్ ఆ విధంగా కనబడుతూ ఉంటాయి. బట్ నిజానికి వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్. ఆ వ్యక్తితో ఎలా డీల్ చేయాలి, ఈ వ్యక్తితో ఎలా డీల్ చేయాలి, నన్ను ఎందుకు ఎలా అంటున్నారు, వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు, నేనేం చేయాలి, నేనేం చేయకూడదు, ఇలాంటి ఆలోచనలతోటి మనం చాలా కన్ఫ్యూజ్డ్గా జీవించేటువంటి అవకాశాలు మనందరికీ ఉన్నాయి. దెర్ ఆర్ సీజన్స్ ఆఫ్ అవర్ లైవ్స్. ఎవ్రీ సీజన్ ఇస్ డిఫరెంట్ కదా, ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. సో ఇటువంటి వ్యక్తులతోటి మనం డీల్ చేయడం ఎలా? ఒక క్రైస్తవునిగా, క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా డిఫికల్ట్ పీపుల్ తోటి మనం ఏ విధంగా డీల్ చేయాలి? మనకి డిఫికల్ట్గా కొంతమంది అనిపిస్తే మనం ఇంకొకరు డిఫికల్ట్గా అనిపిస్తాం, రైట్? సో
ఎటువంటి విధానంగా మనం జీవించవచ్చు అనే విషయాలని మనం అర్థం చేసుకోవడానికి ఈరోజు కొంత సమయాన్ని మనం వెచ్చించుదాం. థ్యాంక్ టు గాడ్. ఎందుకనంటే దేవుడు మనకి ఒక విధానాల్ని తన యొక్క వాక్యంలో మనకి ప్రచురపరిచారు. అన్నిటికంటే ఎక్కువగా మనం వెంబడించేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన డిఫికల్ట్ పీపుల్ని ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు అనే విషయాల్ని మనం కొన్ని విషయాల్ని ఈరోజు గమనించడానికి మనం ప్రయత్నించుదాం. లెట్ us quickly see how Jesus dealt with difficult people. ఏ విధంగా కష్టంగా అనిపించినటువంటి ప్రజల్ని ఆయన డీల్ చేశాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన మనకి మాదిరి ఉంచడానికి వచ్చి వెళ్ళాడు. బైబిల్లో యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుతున్నప్పుడు ఆయన మన ముందు ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసి వెళ్ళాడట. అన్ని విషయాల్లో మనం ఇలా జీవించాలి, మనం ఇలా మాట్లాడాలి, మనం ఇలాగా చాయిసెస్ చేయాలి, అన్ని విషయాల్లో. సో ఈరోజు నన్ అదర్ దెన్ జీసస్ నుంచి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించుదాం. ఫ్రమ్ హిజ్ లైఫ్, హౌ జీసస్ డెల్ట్ విత్ డిఫికల్ట్ పీపుల్. దానిలో మొదటిగా మనం మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వెళదాం. 23వ అధ్యాయం చదువుతుంటే మనకేమనిపిస్తుంది అంటే, ఇంత కఠినంగా ఎలా ఉన్నాడు యేసు అని అనిపిస్తుంది. 23వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు మనం చదువుదాం. 13-14 వచనాలు చదువుదాం. 23వ అధ్యాయం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. తర్వాత 16వ వచనం. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, and he goes on to explain it to them. వాళ్ళు ఎందుకు అంధులుగా ఉన్నారు. 19వ వచనం. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? 24వ వచనం. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అనగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీద 3.5 సంవత్సరాలు ఆయన బహిరంగ పరిచర్య చేశాడని చెప్పుకుంటాం. బాప్తిస్మం తీసుకున్నది మొదలుకొని ఆయన అరణ్యంలో ఒక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి బయటికి వచ్చిన వెంటనే ఆయన బోధించేటువంటి పరిచర్యను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆయన వెనకీడితే ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వింటూ దానిలో తప్పులు ఏమైనా కనపడతాయేమో అని వెతికేటువంటి ఒక గుంపు ఒకటి ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనంతో పాటు వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. అదొక సీక్రెట్ మిషన్ అనమాట. ఆయన మీద స్పైస్గా తయారయ్యారు, వేగుల వాళ్ళలాగా. ఆ జనసమూహంలో పాటుగా ఆయనతో పాటుగా వెళ్ళేవాళ్ళు బోధకులు, నిలువుట అంగీలు వేసుకొని పైనుంచి కింద దాకా సమాజంలో చాలా రెస్పెక్ట్ కలిగినటువంటి వాళ్ళు, బోధించేటువంటి వాళ్ళు, వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. అటువంటి వాళ్ళు యేసుక్రీస్తు వారితో పాటుగా వెళ్ళేవాళ్ళు. ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఎవరింటి దగ్గరికి వెళితే భోజనం చేయడానికి వెళితే ఆయనతో పాటుగా వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. సాధారణంగా యేసుక్రీస్తుతో పాటు ఆయన శిష్యులు వెళితే అదొక అందం, యేసుతో పాటుగా శిష్యులు వెళ్ళారు అని చెప్పుకోవడానికి. బట్ యేసుతో పాటుగా ఆయన శిష్యులతో పాటుగా ఇలా పరిసయ్యులు, శాస్త్రులు కూడా బయలుదేరారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చూడడానికి వాళ్ళని కొంతమంది పంపించారు, వాళ్ళ అధికారులు. మొత్తానికి వెళ్ళి ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు. ఆయన వాళ్ళని కలుసుకున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ రైట్. యేసుక్రీస్తుతో పాటుగా అది తప్పు పడడానికి వాళ్ళు వచ్చారు. ఎప్పుడున్నా కూడా లోపల కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒక ఆయన్ని స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచేటప్పటికీ పైన ఉన్నటువంటి రూఫ్ని ఓపెన్ చేసి పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఒక 4 తీసుకొని వచ్చారు.
ఆయన మంచం మీద తీసుకొని వచ్చి పరుపు మీద ఆ పైనుంచి కింద దించారు. ఎందుకంటే రూమ్ మొత్తం నిండిపోయింది ప్రజలతోటి. ఆ లోపలికి ఇటు నుంచి రావడానికి వీలు లేక పైనుంచి దించితే ఆయన అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని. వెంటనే వీళ్ళు లోపల కొనుక్కుంటుంటారు, పాపాలు క్షమించబడ్డాయంటాడేంటి ఈయన దేవుడా? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించగలిగింది. ఇలా వాళ్ళ హృదయాల్లో ఆలోచన చేస్తుంటే ఆయన వెంటనే వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏమని మాట్లాడతాడు? ఎందుకు చేస్తున్నారు మీరు ఇలాగా? మీ హృదయాల్లో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? దేవుని కుమారుడికి పాపాలను క్షమించడానికి అధికారం ఉంది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నా వాట్ ఆర్ వి ట్రైంగ్ టు అండర్స్టాండ్? మన జీవితంలో డిఫికల్ట్ పీపుల్ కొంతమంది ఇలా ఉంటారు. ఎలా ఉంటారు? సెల్ఫ్ రైచియస్గా ఉంటారు. అంటే మాకు మేము గొప్ప, నాకు అన్నీ తెలుసు, మేము చాలా నీతిమంతులంగా ఉన్నాం, పరిశుద్ధులంగా ఉన్నాం, మా బ్యాక్గ్రౌండ్ చాలా మంచిది, మేము ఎలాంటి పెంపకంలో పెరిగాం తెలుసా, మేము చాలా మంచిగా పెరిగాం. ఇటువంటి మైండ్ సెట్ కలిగి మనతో డీల్ చేస్తూ ఉండొచ్చు. అటువంటి వ్యక్తులతో మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అమ్మో పోతే పోనీలే, వీళ్ళతో మనకెందుకు, మనం చెప్పుకున్నాం కదా, వినాల్సిన వాళ్ళు వింటున్నారు కదా, వీళ్ళతో మనకెందుకులే, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అని చేశారా? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన వారిని కన్ఫ్రంట్ చేశాడు. ఏం చేశాడు? కన్ఫ్రంట్ చేశాడు. అంటే ఏంటి? మాట్లాడాడు, వాళ్ళని నిలదీశాడు. మన జీవితంలో మనం ఇలా సెల్ఫ్ రైచియస్గా, తమకు తామే రైచియస్గా ఉన్నటువంటి వ్యక్తులతో మనం తారసపడినప్పుడు మనం కన్ఫ్రంట్ చేయడం నేర్చుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు కన్ఫ్రంట్ చేసేటప్పుడు సత్యంతో కన్ఫ్రంట్ చేయాలి. సత్యంతో కన్ఫ్రంట్ చేయాలి. ఇక్కడ ఆయన ఒక్కొక్క పాయింట్ని 23వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక్కొక్క పాయింట్ ఆయన చెప్తూ, ఆయన ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది కదా చేయాల్సింది, ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది కదా చేయాల్సింది అనేటువంటి కంట్రడిక్షన్ ఆయన చూపిస్తూ వచ్చాడు. ఒట్టిగా చెప్పడం కాదు, సత్యంతో వాళ్ళతోటి నిలదీసి మాట్లాడడం మనం నేర్చుకోవాలి. పోతే పోనీలే అని అనుకోవడానికి వీల్లేదు. సత్యంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. 23వ అధ్యాయంలో మనం 27వ వచనం మనం చదివాం కదా, సున్నము కొట్టిన సమాధుల్లారా. వేషధారణ కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎక్స్పోజ్ చేశాడు. నువ్వు వేషధారిగా ఉన్నావు, బయటకు ఒక రకంగా ఉన్నావు, లోపల ఒక రకంగా ఉన్నావు. నిలదీసి మాట్లాడాల్సిన దగ్గర నిలదీసి మాట్లాడాడు. మాకెందుకులే అని అనుకోవడానికి వీల్లేదు. క్రైస్తవులంగా మన యొక్క సహచర్యంలో మనం డిఫికల్ట్ పీపుల్తో మనం కొనసాగుతున్నప్పుడు లెట్ us అండర్స్టాండ్, వాళ్ళ వేషధారణ విషయంలో మనం ఖచ్చితంగా నిలబడి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్యాసివ్గా మనకెందుకులే అని తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దాంతో పాటుగా ఒక విక్టిమ్గా మారిపోతావు. నువ్వు ఎప్పుడు ఇంతే చెప్తూనే ఉంటారులే అని దానిలో మారిపోతుంటావు. అది నిన్ను బోధన చేయడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. నువ్వు చెప్పాల్సినటువంటి దాన్ని, సత్యాన్ని చెప్పడంలో నువ్వు ఎప్పుడు కూడా వెనకాడవద్దు. నువ్వు ఎప్పుడు ఏం చెప్పాలనుకున్నా స్పష్టంగా చెప్పండి, క్లియర్గా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. సత్యం నీ ముందుంది, నిజం నువ్వు చెప్పాలనుకుంటున్నావు, దాని విషయంలో ఏమాత్రం వెనకకు తగ్గకుండా మనం చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి, స్పష్టంగా మాట్లాడాలి. యేసుక్రీస్తు వారి విషయంలో మనం అది చూసాం. దానివల్ల ఆయన చాలా విషయాలను ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన చంపాలని చూశారు. వాళ్ళు ఆయన్ని బాగా ద్వేషించారు. వాళ్ళు ఆయన ముందు నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు, అప్పటికప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టేవాళ్ళు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు సత్యాన్ని మాట్లాడడంలో వెనకాడలేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరి ముఖస్తుతి చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మీకంటే నేను గొప్ప అనేటువంటి దృష్టితో కాదు మనం చెప్తుంది, సత్యాన్ని మనం మాట్లాడాలి. ఒక సిచ్యువేషన్లో సత్యం కోసం మనం నిలబడి ఇది రాంగ్ అని చెప్పడంలో ఏమాత్రం వెనకాడొద్దు. బట్ అట్ ద సేమ్ టైం స్పష్టంగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. ఈ విషయాల్లో పరిసయ్యులు లాంటి వాళ్ళని మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు యేసుక్రీస్తు వారు బోల్డ్గా మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం, సత్యంతో మాట్లాడడం మనం చూస్తున్నాం. సో ఇది వాళ్ళని ఇదిగో మీరది అన్నట్టుగా కాదు, మీరు చేసే విషయంలో ఇది రాంగ్ ఇది అనేదాన్ని ఆయన హైలైట్ చేసి చెప్తున్నట్టుగా మనం మాట్లాడడానికి ఎప్పుడు వెనకాడకూడదు. రెండవదిగా లూకా సువార్త 22వ అధ్యాయం 47 నుంచి చూద్దాం. Gospel according to Luke chapter 22.
verse 47 and 48. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు వారు పిలుచుకున్నటువంటి వాళ్ళల్లో ఒకడు. నన్ను వెంబడించు అని ఆయన పిలిచినటువంటి శిష్యుల్లో ఉన్నటువంటి ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు. ఏం చేశాడు యూదా? యేసుక్రీస్తు వారిని అమ్ముకున్నాడు, అమ్మివేశాడు, అప్పగించేశాడు. ఒక ముద్దు పెట్టి అప్పగిస్తుంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆయనతోటి ఏమన్నారు? యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? మీ జీవితంలో ఎప్పుడైనా బిట్రేయల్ని ఎదుర్కొన్నారా? బిట్రేయల్ అంటే ద్రోహం. నీతో పాటుగానే ఉంటూ వెన్నుపోటు పడవడం, బ్యాక్ స్టాబింగ్. ముందు ఒక రకం కనపడతారు, వెనక ఒక రకం కనపడతారు. ముందు మాత్రం నీలాంటి వాళ్ళు లేరు అంటారు, వెనకెళ్ళి గుంటలు తీస్తుంటారు. ఏది ముందు మాట్లాడరు, వెనకెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అమ్మివేయడానికి ఇష్టపడతారు. నీలోంచి లాభం మాత్రమే కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎదుర్కొన్నారు అలాంటి వాళ్ళని? వాళ్ళతో మీరు ఎలా ప్రయత్నిస్తారు? మీరు ఎలా జీవిస్తారు? వాళ్ళ పాపను వాళ్ళే పోతారులే అని వదిలేస్తారా? హౌ డిడ్ జీసస్ డీల్ విత్ హిమ్? ఆయనతో పాటుగా 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఒక వ్యక్తి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో జీవించడం అంటే మామూలు విషయమా? ఒక సాలిడ్ బైబిల్ కాలేజ్ మొత్తం అయిపోయింది అయింది ఆ ప్రోగ్రామ్. 3.5 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ గిఫ్ట్ ఏంటంటే ముద్దు పెట్టి అప్పగించేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాడు కళ్ళారా. ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు, ఏం తింటే తిన్నాడు. అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఎలా అమ్మబుద్ధయింది? అప్పటిదాకా డబ్బు సంచి మళ్ళీ ఆయన దగ్గరే ఉంటుంది. దొంగతనాలు చేస్తుంటాడు, దానిలో నుంచి అన్నీ చేసేవాడు. బట్ ఇంకా డబ్బులు కావాలి. అలాంటి వ్యక్తితో యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? కోపం పెంచుకున్నాడా? డిడ్ హి స్పీక్ విత్ హిమ్ ఇన్ యాంగర్? డిడ్ యు సీ దాట్? ఆ రోజు ఆయన కొట్టబడ్డానికి, చంపబడ్డానికి చాలా దగ్గరగా వచ్చినటువంటి సమయం. ఆయన కొట్టడానికి అనేక మందిని తీసుకొని వచ్చాడు యూదా. అటువంటి సందర్భంలో మనం ఇంకొక ప్యాసేజీలో చదువుతాం, నా చెలికాడా అని పిలుస్తాడట, నా స్నేహితుడా. ఆయన వైపు నుంచి ఇంకొక వ్యక్తి మీద ద్రోహాన్ని ఆయన ఎప్పుడు కూడా కోపంగా పెట్టుకోలేదు. నువ్వు నన్ను ద్రోహం చేస్తున్నావు, ద్రోహి, మిత్రద్రోహి, నేను నిన్ను స్నేహితుడు అని పిలిచాను, మరి నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు. కక్షా కార్పణ్యం తట్టు ఆయన మాట్లాడడం మనం చూడం. ఆయన చాలా జాగ్రత్తగా, ప్రేమతోటి వారితో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఆయన వచ్చి ముద్దు పెట్టడానికి వస్తే, నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ద్రోహం చేస్తున్నాడు అన్న విషయం నీకు బాగా తెలుసు. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ముద్దు పెడితే నువ్వేం చేస్తావు? నీ దగ్గరకు వచ్చి హ్యాండ్ షేక్ ఇస్తే నువ్వేం చేస్తావు? తనతో పాటుగా 10 మందిని వేసుకొని వచ్చి నిన్ను వాళ్ళకి అప్పగించడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ముట్టుకొని వస్తావా? అసలు వాళ్ళతో చూస్తామా? వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతామా? చేసిందంతా చేసావు కదా. వైలెంట్గా మనం బిహేవ్ చేయొచ్చు. యేసుక్రీస్తు వారు వైలెంట్గా బిహేవ్ చేయమని మనకి టీచ్ చేయడం లేదు. నిన్ను అమ్మేసేటువంటి జనంతో కూడా యూ డు నాట్ ట్రీట్ దెమ్ విత్ వైలెన్స్. నో, యూ డోంట్ ట్రీట్ దెమ్ విత్ వైలెన్స్. నీ జీవితంలో దేవుడు యాక్టివ్గా కార్యం చేస్తున్నాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. నా జీవితం అయిపోయింది, వీళ్ళని ద్రోహం చేస్తారు, నాకు ఇంకేం కాదు, నా జీవితంలో అన్నీ పోగొట్టుకుంటున్నాను, అవేవి మనల్ని కదిలించడానికి వీల్లేదు.
బట్ అట్ ద సేమ్ టైం ఆయన అడిగాడు. ఏమని అడిగాడు? ఈ ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా? తెలుసు అప్పగిస్తున్నాడని, అడగాల్సినటువంటిది మాత్రం అడిగాడు. అప్పగిస్తున్నావా? కంటికి కన్ను, పంటికి పళ్ళు అనేటువంటి మాట మీరు విన్నారు కదా. మీరు ఆ విధంగా చేయొద్దు అని కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తాం. ఇందాక మనం ఇన్ఫ్యాక్ట్ చదివింది అదే, శత్రువుల్ని ప్రేమించండి. ఫైర్ని ఫైర్ తోటే చేయాలా? ఆపేసేయాలి. నాకు ముళ్ళు అయితే ముళ్ళుతోనే తీయాలి. ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. కానీ మనం ఆ విధంగా చేయడానికి పిలువబడలేదు. మన బాడీలో మొత్తం కూడా లాగి పెట్టి ఒకటి కొట్టాలని అనిపిస్తుంది. వాళ్ళ మీద మనం రైట్ఫుల్లీ, నా కోపం ఉండడానికి నాకు అధికారం ఉంది, ఎందుకంటే అన్నీ తెలిసి అన్నీ పొందుకొని ఇలా చేశాడు, అన్నీ తీసుకొని ఇలా చేశాడు అని మనకి ఎంత అనిపించినా యేసును బట్టి మనం నడిచేవారంగా ఉండాలి. ఆయన అడిగినట్టుగా మనం అడగొచ్చామో కానీ వైలెంట్గా బిహేవ్ చేయడానికి కానీ, వాళ్ళ మీద మనమే కక్ష తెచ్చుకోవడానికి ప్రయత్నించడం కానీ మనం చేయాల్సిన అవసరం లేదు. పగ తెచ్చడం ఎవరి పని? ఆయన పని. ఆయనే ప్రతీకారం ఇస్తాడు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో అది మన చేతిలోకి తీసుకోకూడదు. వాళ్ళని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ప్రేమతోటి మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. అంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా ఆయన దేవుని మీదనే ఆధారపడ్డాడు, కృప చూపించాడు. తను ఏం చేయాలనుకుంటున్నాడు దానికోసం ముందుకెళ్ళిపోయాడు. తప్పించుకోవడానికి ఏం ప్రయత్నించలా. నా జీవితంలో జరిగే వాటిని దేవుడే జరిగిస్తాడు, దేవుడే తప్పిస్తాడు. నేను చేయాల్సిందేంటి? నేను కృప చూపించే వ్యక్తిగా ఉండాలి, కరుణ చూపించే వ్యక్తిగా ఉండాలి. ఆయన గుణ లక్షణాలు నేను పుణికిపుచ్చుకోవాలి. మనమేదో కపటంగా మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. క్రైస్తవుని యొక్క రెస్పాన్స్, నేను నమ్మేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళని క్షమించడం మనం నేర్చుకోవాలి, ప్రేమించడం మనం నేర్చుకోవాలి, ఆయనకు అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. మనకు తెలుసు యూదా ఇస్కరియోతు విషయం ఏమైంది. తర్వాత తన మనసాక్షి చేత గద్దించబడినవాడై చివరికి వెళ్ళి ఊరి పెట్టుకొని చనిపోయాడు. ఆయన ఆ విధంగా కోరుకోలేదు. ఆయన గురించి ప్రార్థన చేశాడని మనం చూస్తాం. వీలైతే వాడిని రక్షించండి అని ప్రార్థన చేయడం మనం చూస్తాం ముందే, దానికంటే ముందుగానే. ఆల్ అలాంగ్ ఇదిగో నన్ను అప్పగించేవాడు మీలో ఉన్నాడు అన్న విషయం ఆయన మాట్లాడుతూనే ఆ వ్యక్తితో ఎలా కొనసాగించాడు? అది దేవుని యొక్క కార్యంలో ఒక భాగంగా ఆయన భావించి దాన్ని లెట్ ఇట్ పాస్. ద్రోహం చేసేటువంటి వాళ్ళ విషయంలో మన చేతుల్లోకి తీసుకోకుండా మనం కృప చూపించేటువంటి వారిగా మనం ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుడు మన మీద తన కృపను చూపించినట్టుగా మనం దాన్ని ఎక్స్టెండ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. మూడవదిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 38 వరకు. మొదటిగా మనం ఏం చూసాం? బోల్డ్గా మనం కాన్ఫరెంట్ చేయడం. పరిసయ్యులతో యేసుక్రీస్తు వారు డీల్ చేసినప్పుడు ఎలా డీల్ చేశారో ఆ విధంగా మనం సత్యంతో మాట్లాడడం, క్లియర్గా మాట్లాడడం, నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు నిలదీయడం, హిపోక్రసీని మనం ఏమాత్రం వదిలేయకుండా జాగ్రత్త పడడం మనం నేర్చుకోవాలి. రెండవదిగా మనం ఏం చూసాం? ద్రోహం చేసేటువంటి వాళ్ళ విషయంలో మనం ప్రేమను కలిగి ఉండాలి, మాట్లాడాలి. బట్ ప్రేమతో మాట్లాడు. నేను మాట్లాడను, నేను అంతే, నేను మాట్లాడను, నేను వైపు చూడను, నేను నీకు ఏం చేసావు నీకు తెలియదా, నీకు తెలుసు కదా, నీ మొహం ఏ మొహం పెట్టుకొని వచ్చావు నా దగ్గరికి, ఇలాంటివన్నీ మనకు ఎంత అనిపించినా ఒక క్రిస్టియన్ రెస్పాన్స్ ఎప్పుడు కూడా ప్రేమతోటి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఇక్కడ 1వ అధ్యాయము 35 నుంచి 38 వచనాలు చదువుదాం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళగా వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా
ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన సంచరిస్తూ బోధిస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఆయనకి చాలా డిమాండ్ ఉంది. ప్రజల దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది ఆయన మీద. ఆయన దగ్గర నుంచి హీలింగ్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు, ఆయన బోధ వినటానికి పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు, ఆయన చేసే అద్భుతాలను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు. జన సమూహం. ఉదయాన్నే నిద్ర లేవండి అంటే ఎంత కష్టమో మనకి. వాళ్ళు ఉదయాన్నే అందరిని లేచి శిష్యులు కళ్ళు పులుముకొని ఇలా చూసేటప్పటికి జనాలు అందరూ సమూహాలుగా ఉండేవాళ్ళట. ఆయన కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఎంత గొప్ప విషయం కదా. అమ్మో, మన కోసం జనం పరిగెత్తుకున్న ఎలా ఉంటుంది మనకి. నౌ యూ హ్యావ్ అ కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్ కూడా. ఈరోజు బిజీగా ఉండడంలో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నచ్చేస్తున్నాను, నేను ఇచ్చేస్తున్నాను, నేను అది చేయాలి, ఇది చేయాలి, చేయకపోతే కుదరదు. చాలా డిమాండ్ మన జీవితంలో ఏర్పడుతుంది. ఆయన జీవితంలో చాలా డిమాండ్ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు దానికి? హౌ డిడ్ హి రెస్పాండ్? ఆయన చేసినటువంటి వాటిలో మొదటిగా అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు. ఒంటరిగా ప్రార్థనలో గడిపేవాడు. A Christian response to the demands of the world, మొట్టమొదటిగా ప్రార్థించడం. చాలా బిజీ అయిపోయిన ప్రభువా, పరిచర్యలో చాలా బిజీగా గడుపుతున్నాను ప్రభువా, ఎంతమంది అవసరతలు ఉన్నాయి, ఎంత గొప్ప పని ఉంది, నాకు అసలు సమయమే కుదరట్లేదు అని మనకు అనిపించవచ్చు. బట్ యేసుక్రీస్తు వారు మనకేం చూపిస్తున్నారంటే, ఈవెన్ వెన్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ యూ, నువ్వెంత ఫేమస్ అయినావు, నీకెంతైనా కానీ ఫాలోయింగ్ ఉండనివ్వు, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎన్నైనా ఉండనివ్వు, విత్డ్రా ఫ్రమ్ ఆల్ ఆఫ్ దాట్. స్కూల్ ఆఫ్ వర్షిప్లో కొంతమంది నేను కలుసుకున్నాను. వాళ్ళు వస్తారు, మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నా, ఒక్కరోజన్నా మేము పోస్ట్ పెట్టకపోతే మాకు కుదరదు, మీరు రోజులో కాసేపు అన్నా మాకు మొబైల్ ఇవ్వాల్సిందే, లేకపోతే మాకు కుదరదు. జెంటల్గా చెప్పేవాడిని, అయితే నాకు కుదరదు. You are here to experience the presence of the Lord. Leave that off. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవ్వాలి. అందరూ ఎదురు చూస్తుంటారన్న, ఉదయాన్నే నేను జూమ్ కాల్ పెట్టేస్తా, ఉదయాన్నే నాకు కావాలి, అక్కడ ఉండాలి, నేను ఉదయాన్నే 6 కాగాలి నా పోస్ట్ కోసం ఎదురు చూస్తుంటారు. ఏమీ కాదు, అన్నీ పక్కన పెట్టేసేసి ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తున్నటువంటి విషయం, బాగా డిమాండింగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమోషనల్గా ఇన్ని నిజమైన కష్టాలు, నిజమైనటువంటి అవసరతలు, ఇవన్నీ ఆయన చుట్టుపక్కల వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి కష్టాలతో వస్తున్నారు. నేను వాళ్ళకి సహాయం చేయాలని వాళ్ళు వస్తున్నారు. కానీ ఆయన దేని నిమిత్తం వచ్చి ఉన్నాడో దాని విషయంలో చాలా ఫోకస్డ్గా ఆయన ముందుకు వెళ్తున్నాడు. దేవుడు నేను దేనికోసం నడిపిస్తున్నాడో దాని విషయంలో నువ్వు మనసును కలిగి ఉండు. నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇక్కడ నాకు ఇది అవసరం కదా, అది అవసరం కదా, ఇది అవసరం కదా అని దాని మీదనే ఉండిపోవడం కాదు. దేవుడు నడిపిస్తున్నటువంటి దానిలో ముందుకు వెళ్ళాలి. ఆయన ఏం చెప్పాడు? ఇదిగో నీకోసం చాలామంది జనం వచ్చారయ్యా, ఏం చేయాలి, వెళ్దాం పదా అని అంటాడు. ఇంకా అనేక ప్రాంతాల్లోనికి మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్దాం పదండి. లెర్న్ టు సే నో. నీకు చాలా ఆపర్చునిటీస్ నీ జీవితంలోకి రావచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నా కానీ నీకు అనిపించవచ్చు, అది చేయడానికి నాకు అవకాశం ఉంది, ఇది చేయడానికి నాకు అవకాశం ఉంది, సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని నీకు అనిపించవచ్చు. బట్ ఒకవేళ దేవుడిని నడిపించే విధానంలో అది కాకుండా ఉంటే యూ హ్యావ్ టు సే నో టు ఇట్. ఎస్పెషల్లీ అది నీ యొక్క పర్సనల్ కమ్యూనికేషన్ విత్ ద లార్డ్, పర్సనల్ సహవాసంలో నుంచి నిన్ను పక్కకి తీసుకుని వెళుతుంటే యూ హ్యావ్ టు లెర్న్ టు సే నో టు సర్టన్ థింగ్స్. ప్రైమరీ ఫెలోషిప్ విత్ ద లార్డ్, వ్యక్తిగతమైనటువంటిది, దాన్ని జపర్ట్ చేసేటువంటిది ఏదైనా కానీ, దాన్ని ఆపివేసేది, దాన్ని చేయకుండా నీకు సమయం తీసేసేటువంటి పనుల్లో వాటిని ఆపివేయడం మనం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు సే నో. డిఫికల్ట్ పీపుల్ అనగానే ఎప్పుడు కష్టాలతోటి, అది కాదు, వాళ్ళ కష్టాలతోటే వస్తారు, నీ అటెన్షన్ కోసం వస్తారు, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని, నువ్వు వాళ్ళతో పాటుగా ఉండి కాసేపు వాళ్ళని ఓదార్చాలని. బట్ అట్ ద సేమ్ టైం ఏది ప్రయారిటీనో దాన్ని మనం చూసుకోవాలి. ఒక పట్టాన వదలరు వీళ్ళు, బట్ యూ హ్యావ్ టు గో అవే.
ఆయన శిష్యుల నుంచి ఎంతమంది జనం ఆయన కోసం ఎదురు చూస్తుంది, ఎలా తప్పించుకొని వెళ్ళాడు అసలు కదా? ఆయన అరణ్యంలోకి వెళ్ళాడని వాళ్ళు తెలుస్తుంటే వీళ్ళు కూడా అరణ్యంలోకి వెళ్ళేవాళ్ళు. ఆయన ఇంటి దగ్గర ఉన్నాడని ఆయన ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ. ఈ శిష్యులు జాగ్రత్తగా ఎక్కడున్నాడు వెతుక్కున్నారు అండి అని చెప్పేసి వీళ్ళేదో బయటకు వచ్చారు. హీ చోస్ దాట్ అనే విషయం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి డిమాండ్ని నువ్వు మీట్ అవ్వాలి అని ఆలోచించకు. దట్స్ నాట్ యువర్ జాబ్. యూ డోంట్ మీట్ ఎవ్రీ డిమాండ్ దట్స్ ప్లేస్డ్ ఆన్ యూ. ఆయన మనకేమి నేర్పిస్తున్నాడు? విశ్రాంతి తీసుకోవడం నేర్చుకో, రెస్ట్. అండ్ అలానే రీఛార్జ్ అవ్వు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళు, ప్రే, రీఛార్జ్ అవ్వు. యు రెస్ట్ అండ్ యు రీఛార్జ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నిన్ను ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళు. ప్రజల నుంచి చాలా ప్రెషర్స్ మనకు వస్తాయి. మన పేరెంట్స్ నుంచి ప్రెషర్స్ వస్తాయి, మన సొసైటీ నుంచి ప్రెషర్స్ వస్తాయి, చర్చ్ నుంచి ప్రెషర్స్ వస్తాయి, మన ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్స్ వస్తాయి. బట్ వాటన్నిటితో మనం పరిగెత్తుతూ ఉంటే మనం పరిగెత్తలేకుండా ఆగిపోతాం. అన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలనేటువంటిది పెట్టుకోకు. అందరితోటి మంచిగా ఉండాలనుకునేవాడు ఎవరితో మంచిగా ఉండలేడట. అందరితోటి మంచిగా అనిపించుకోవాలనుకునేవాడు ఎవరితోటి కూడా సరిగా ఉండలేడట. సో అందరినీ ప్లీజ్ చేయాలనేటువంటి ఆలోచన నుంచి మనం బయటికి రావాలి. నన్ను అడుగుతున్నారన్నా, నాతో వస్తున్నారన్నా, నా దగ్గరకు వస్తున్నారన్నా, అదన్నా ఇదన్నా అంటుంటారు. యూ హ్యావ్ టు గో అవే అండ్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్, రెస్ట్ అండ్ రీఛార్జ్, లెర్న్ టు సే నో టు దోస్ డిఫికల్ట్ పీపుల్ దట్ ఆర్ ఆఫ్టర్ యోర్ అటెన్షన్. ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి విషయాలను మనుషుల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. కలిసి మనం ప్రార్థించడంలో తప్పు లేదు. అట్ ద సేమ్ టైం నువ్వే ప్రార్థిస్తేనే నా జీవితంలో జరుగుతుంది అని నమ్మేటువంటి వాళ్ళ దగ్గర యూ డు నాట్ బికమ్ గాడ్. నువ్వు దేవుని పాత్రను పోషించుకో. సో ఇట్లాంటి విషయం కూడా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. 4th one, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. Can somebody read it? 23:34. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు వారిని తీసుకొని ఆయన్ని కొట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, అరచేతులతో చాచిపెట్టి కొట్టారు, తిడుతున్నారు, ఆయన మీద ఉమ్మి వేస్తున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, తీసుకువెళ్ళి సిలువలో వేసి కొట్టేశారు. అయినా కూడా ఆకుండా ఆయన మోక్ చేస్తున్నారు. నువ్వే దేవుని కుమారుడు అయితే దిగిరా. అటువంటి సమయంలో ఆయన చేసింది ఏంటండి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. అన్నెసెసరీగానే యు ఆర్ బీయింగ్ ట్రీటెడ్ దట్ వే. వాట్ డు యూ డూ? ఫర్గివ్. ఇది గమనించండి, క్షమించడం అనేటువంటిది వన్ ఆఫ్ ద సీక్రెట్ వెపన్స్, గ్రేట్ వెపన్స్. క్షమించడం ఇట్స్ అ చాయిస్. వాళ్ళు అడగల మమ్మల్ని క్షమించు ప్రభువా అని. ప్రతిసారి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళే మన జీవితంలో, బట్ వాళ్ళు వచ్చి అడగాలి మనల్ని, ఐఎమ్ సారీ, ఐ అండర్స్టాండ్, దిస్ ఈజ్ మై మిస్టేక్, నన్ను క్షమించండి అని అడగాలని వెయిట్ చేస్తాం. యా, వాళ్ళు రాకపోతే నీ పరిస్థితి ఏంటి? వాళ్ళు రాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఎవరు వచ్చి గబగబా నిన్ను తిట్టేశారు, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మళ్ళీ వచ్చి నాకు సారీ చెప్పాలి. అప్పటిదాకా నేను మౌనంగా జాగ్రత్తగా ఉంటా. వాళ్ళు సారీ చెప్పినప్పుడు ఆలోచిస్తా. ఎవరైనా కొట్టేస్తారు, వచ్చి నాకు సారీ చెప్పాలి. అప్పటిదాకా నేను ఇంతే ఉంటా. నాట్ డిఫికల్ట్. యూ విల్ హ్యావ్ థింగ్స్ లైక్ దిస్. యేసుక్రీస్తు వారి యొక్క చాయిస్ ఏంటి? వాళ్ళు అడగకుండానే ఈయన క్షమించేస్తాడు. వాళ్ళు అడగక ముందుగానే క్షమించేటువంటి ఆ యొక్క క్యారెక్టర్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం
వాళ్ళందరూ ఆయన మీద క్రూయల్గా ప్రవర్తిస్తుంటే, క్రూరంగా ఆయన కొడుతూ, క్రూరంగా ఆయన చంపేస్తున్నారు. లిటరల్గా ఆయన చంపేయడానికి అక్కడ పెడితే ఆయన వాళ్ళ మీద కంపాషన్ చూపిస్తున్నాడు, వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నాడు, వాళ్ళ మంచి కోసం నిలబడుతున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఏం తెలియక ఏమైంది? 2 కళ్ళు లేవా? చూస్తున్నారు. ఇన్ని చూశారు కదా, ఇంతేనా మీరు నాతో చేసేది? ఎక్కడికి వెళ్ళిపోయింది మీ విశ్వాసం? ఎక్కడికి వెళ్ళిపోయారు విశ్వాసులారా? మీరు నా చేత ఎంతమంది, ఇదిగో నేను ఇప్పుడు అడుగుతున్నాను, సెలవులో ఎలా, నేను ఇప్పుడు అడుగుతున్నా, మీలో ఎంతమంది కళ్ళు వచ్చాయి నా దగ్గరకు వచ్చాక? మీలో ఎంతమందికి పక్షవాతం పోయింది నా దగ్గరకు వచ్చాక? మీలో ఎంతమందికి చూపు వచ్చింది నా దగ్గరకు వచ్చాక? నేను ఎంతమందిని స్వస్థపరిచారో మీలో ఎంతమంది చూశారు? నేను చేసినటువంటి గొప్ప కార్యాల గురించి మీరు ఎంతమంది విన్నారు? నేను చెప్పిన బోధ మీరు ఎంతమంది విన్నారు? బాగా ప్రాపర్ సెలబ్రిటీ లాగా ఉన్నాడు ఆయన. ఆయన కోసం జనాలు పరిగెత్తుతున్నారు. గమనించండి, ఒక వ్యక్తి కోసం 5,000 మంది 10,000 మంది పరిగెత్తుకుంటూ వెళుతున్నారు అని అంటే ఆయన స్టేటస్ ఏంటి? అంతమంది ఏమైపోయారు? ఆయన పోల్ తీసుకోవచ్చు. ఎంతమంది నా చేత ఆశీర్వదించబడ్డారు? చేతులు ఎత్తండి, రండి ముందుకి అనొచ్చాము. నేను దేవుని కార్యం చేస్తున్నాను, మీ అందరి కోసం నేను మరణిస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండాలి. దట్స్ నాట్ ద టైమ్ టు టీచ్. ఆయన హృదయపూర్తిగా వారిపై కనికరం చూపించాడు, ప్రార్థించాడు వాళ్ళ మంచి కోసం. ఆయన చెప్పాడు కాబట్టి చేయడమో, ఏదో మాట వరుసకి చేయడమో కాదు ఇక్కడ. హీ మెంట్ వాట్ హీ వాజ్ ఆస్కింగ్. వీళ్ళు తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించండి. నీ కార్యాలు గొప్పవి ప్రభువా అని మనం చెప్పినప్పుడు, వేరే వాళ్ళు మనల్ని బీలిటిల్ చేసినప్పుడు, మనల్ని చిన్నగా చూసినప్పుడు, మనకి ద్రోహం చేస్తున్నప్పుడు, మనల్ని కష్టపెడుతున్నప్పుడు మనకి ఏం తెలియాలో తెలుసా? నీ కార్యాలు తెలియక చేస్తున్నారు ప్రభువా. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ప్లీజ్ ఫర్గివ్ దెమ్. ప్రతి క్రైస్తవుడు కూడా హింసించే వారి కోసం ప్రార్థన చేయగలగాలి. ఏమని? వాళ్ళ కాళ్ళు పడిపోవాలి, వాళ్ళ చేతులు పడిపోవాలి, వాళ్ళ ఉద్యోగాలు పోవాలి. ఇది కాదు మనం మాట్లాడుతుంది. లిటరల్గా ప్రభువా వాళ్ళని క్షమించండి, వాళ్ళ మీద కృప చూపించండి, వాళ్ళ జీవితాల్లో మంచిని కలుగు చేయండి. నా విషయానికి సంబంధించి ఇంకొక తప్పు వాళ్ళ మీదకి మోపబడకుండా ఉండేటట్టుగా వాళ్ళకి క్షమాపణ నేను రిలీజ్ చేస్తున్నాను నా వైపు నుంచి. ఐఎమ్ ఫర్గివింగ్ దెమ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్ అని ప్రార్థన చేస్తున్నా. తన కోసం కాదు, ఇప్పుడు వారి కోసం ఆయన అడుగుతున్నాడు. ఆల్వేస్ టాక్ అబౌట్ పీపుల్ టు ద లార్డ్. ట్రూ స్ట్రెంగ్త్ ఈజ్ సీన్ ఇన్ అవర్ ఎబిలిటీ టు ఫర్గివ్ ఈవెన్ వెన్ వీఆర్ డీప్లీ రాంగ్డ్. నీకెంత బలం ఉందో చెప్పాలి అని అంటే, నువ్వెంత క్షమించే వ్యక్తిగా ఉన్నావో అంత బలవంతుడివి, అంత బలవంతురాలివి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నీ వైపుకి నువ్వేం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఆయన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇస్తాడు. వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చేవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. సో డోంట్ ఎంటర్టైన్ ద థాట్ ఆఫ్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. యూ డోంట్ హ్యావ్ టు. జెన్యున్లీ ఇంకొక వ్యక్తి మంచి కోసం ప్రార్థించండి, ఫర్గివ్ చేయండి. వాళ్ళు వచ్చి అడగక ముందుగానే, వాళ్ళు ఏం చేయక ముందుగానే, యూ ఫర్గివ్ దెమ్ ఎనీవే బికాస్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us ఈవెన్ బిఫోర్ వి ఆస్క్డ్ హిమ్. మనం అడగక ముందుగానే మనల్ని క్షమించినటువంటి దేవుడిని మనం వెంబడిస్తున్నాం. ఆయన అడుగుజాడల్లో మనం నడవడం మనం నేర్చుకోవాలి. చివరిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుంచి చదువుతున్నాం. John chapter 20 verses 24 onwards. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములు అయిన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక
అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. 12 మందిలో ఇంకొక గనుడైనటువంటి శిష్యుడు. ఒక గనుడు అమ్ముకోవడానికి వచ్చాడు. ఆయన విషయంలో నా స్నేహితుడా అని పిలిచాడు. నా వైపు నుంచి నువ్వు నా స్నేహితుడు, నేను పిలిచాను, నీకు ఆ స్తోమత ఇచ్చాను నేను. యు ఆర్ ఫర్ ఎవర్ దాట్, బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ అని ఆయన క్వశ్చన్ చేశాడు ప్రేమతో. ఇప్పుడు ఇంకొక గనుడు వచ్చి అంటాడు, నేను నమ్మను అంటాడు. ఎంత విపులంగా చెప్పాడంటే, ఆ శిష్యులందరూ కలిసి మేము యేసును చూచాము, మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, బట్ ఆయన తిరిగి లేచాడు, మాకు కనపడ్డాడు అంటే ఆ రోజు తోమా వాళ్ళ దగ్గర లేడట. తోమా తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళందరూ యేసుని మేము చూసాం అని ఆనందంగా ఉంటే ఈయనకి అర్థం కాల, ఇదేంటిది వీళ్ళకి పిచ్చి పట్టినట్టుంది. మీరేమన్నా ఆయన టచ్ చేశారా అని అడిగాడట. మనం రీసెర్చ్ అనమాట. ఇప్పుడు చూశానంటున్నావు కదా, ఏమైనా పట్టుకున్నావా? లేదు పట్టుకోలేదు. నేనైతే ఏం చేస్తానంటే, ఆయన గాయాలు ఉన్నాయి చూడు, ఫ్రెష్ గాయాలు అయ్యి, నీ దగ్గరికి ఎవరు వచ్చారు మరి, ఆ గాయాలు ఫ్రెష్గా ఉండాలి. నేనైతే ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తా. ఆయన ప్రక్కలో పొడిచారు కదా, అది కూడా ఉందో లేదో చూస్తా. లేకపోతే ఎవరైనా ఒట్టిగా వచ్చేసేసి నేను వేసినని చెప్పుకుంటారేమో. నేనైతే వెళ్ళి చూడాలి. ఏమీ చూడకుండా ఎలా నమ్మారు మీరు? మిగతా వాళ్ళు చూసిన వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఎంత చెప్తున్నా ఈ వ్యక్తి నమ్మట్లా. నేనైతే ఆయన పక్కలో చెయ్యి పెట్టి, ఆయన గాయాల్లో వ్రేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అని అన్నాడు. ఎంత కోపం వస్తుంది మామూలుగా నీకు? దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావు, కానీ నీతో బాగా తిరుగుతున్నటువంటి నీ స్నేహితుడు దాన్ని అస్సలు నమ్మట్లా. అది కానే కాదు, దేవుడు నేను దానికోసం పిలవలేదు, దేవుడు నేను దానికోసం ఏర్పాటు చేసుకోలేదు. ఇదిగో ఏదైనా చూపించి నాకు, ఏదైనా సైన్ చూపించి నాకు. ఏం చేయాలి? ఉంటే ఉండిపోతే పో. అటువంటి వ్యక్తులతోటి యేసుక్రీస్తు వారు ఎలా డీల్ చేశారు? ఆయన ఏం చేశాడు? వచ్చి, తోమా నీకు సిగ్గులేదా అన్నాడా? కామన్ రెస్పాన్స్ క్యాన్ బి దట్ కదా. 3.5 సంవత్సరాలు నాతో తిరిగావు, ఏం సిగ్గులేదా నీకు? ఎంతమంది చెప్తున్నారు నీతో, నమ్మడానికి ఏమొచ్చింది నీకు అని అన్నాడా? హి డిడ్ంట్. తోమాని ఏమాత్రం సిగ్గుపరచలేదు ఆయన. లెట్స్ అండర్స్టాండ్, ఒక వ్యక్తిని సిగ్గుపరచడం అనేటువంటిది యేసుక్రీస్తు వారు మనకు బోధించట్లేదు. ఈవెన్ వెన్ దే ఆర్ డౌటర్స్, వాళ్ళకి సందేహాల పుట్టల్లాగా వాళ్ళు ఉన్నా, ప్రతిదాన్ని ప్రశ్నించే వాళ్ళుగా ఉన్నా, ప్రతిదాన్ని సందేహపడే వాళ్ళుగా ఉన్నా, యూ డు నాట్ షేమ్ దెమ్. నీకు ఇంకెప్పుడు వస్తుంది విశ్వాసం? నీకు ఇంకెప్పుడు అది జరుగుతుంది? ఇది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యు ఆర్ టీచింగ్ దెమ్, వెన్ యు ఆర్ ట్రైనింగ్ దెమ్, దట్ ఈస్ దేర్. బట్ వెన్ జెన్యున్లీ తోమా కుడెంట్ బిలీవ్, లాజికల్గా నాకు అసలు ఇట్ ఈస్ నాట్ మేకింగ్ సెన్స్ అని చెప్తున్నప్పుడు, ఈ రోజుల్లో చాలామంది అడుగుతారు క్రైస్తవ జీవితం గురించి. హౌ ఇస్ దిస్, ఆయన ఎలా మారుస్తాడు, మీరు అది చేస్తారు, మీరు ఇది చేస్తున్నారు, రకరకాల విషయాల్లో అపోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళని షేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. దట్స్ నాట్ క్రిస్టియన్ రెస్పాన్స్. వాళ్ళు నమ్మిన దాన్ని మనం ఏదో వ్యంగ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. దట్స్ నాట్ క్రిస్టియన్ రెస్పాన్స్. దే జెన్యూన్లీ కుడెంట్ బిలీవ్ ఇట్. యేసుక్రీస్తు వారు తోమాని ఏమన్నాడు? హీ ఇన్వైటెడ్ హిమ్. తోమా ఎక్కడున్నావు? రాయిలా, నా చేతులు ఇవిగో. చూడాలనుకున్నావు కదా, ఇదిగో నా ప్రక్కలో నీ చేపెట్టు. చూడాలనుకున్నావు కదా, కమ్ సీ టు బిలీవ్. చాలామందికి సందేహాలు ఉంటాయి, అంత తొందరగా ఎవరిని నమ్మలేరు. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ వెనక జరిగినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళ చిన్ననాటి నాటి నుంచి జరిగినటువంటి అనేక గాయాలు కావచ్చు. సో డోంట్ లెట్ దెమ్ బీ షేమ్డ్. గివ్ దెమ్ ఛాన్స్ అగైన్ అండ్ అగైన్. జెంటల్గా ఆయన ఆహ్వానించి ట్రై చేయి. ఇప్పటి నుంచి అయినా విశ్వాసించు. అప్పుడు ఏమని అడుగుతామా?
నా ప్రభువా, నా దేవా, యు ఆర్ మై లార్డ్ అండ్ మై గాడ్. దట్ ఈస్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ తోమా. అది ఎంతగా మార్చిందంటే అన్నీ వదిలేసి భారతదేశానికి వచ్చేసాడు ఆయన. నా ప్రభువా, నా దేవా అనుకుంటూ భారతదేశానికి వచ్చి క్రీస్తుని పరిచయం చేశాడు భారతీయులకి. హీ వాజ్ అ డౌటర్, బట్ గాడ్ డిడ్ నాట్ షేమ్ హెమ్. నీ వల్ల ఏం కాదు తోమా. పేతురు చూడు, పేతురు నేను వాడుకుంటా. యోహాను చూడు, నేను వాడుకుంటా. నువ్వు నమ్మలేదు కదా, నేను నిన్ను వాడుకోలేను అని అన్నాడా? హీ డిడ్ నాట్. దేవుడు మనుషులు చూసినట్టుగా పైరూపాన్ని చూడ్డు. నీవు నేను కూడా పైరూపాన్ని చూడడానికి అలవాటు పడినటువంటి మనుషులం మనం. అయితే మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం. పైరూపానికంటే బియాండ్ వీ వాంట్ టు సీ బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వ్యక్తుల యొక్క జీవితంలో మనం చూసి దేవుడు వారిని చూసే విధంగా మనం చూడడానికి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవుడు వారిని అంగీకరించినట్టుగా మనం అంగీకరించడానికి ప్రభు పిలుపునిస్తున్నాడు. దేవుడు క్షమించినట్టుగా మనల్ని క్షమించడానికి దేవుడు పిలుపునిస్తున్నాడు. దేవుడు కాల్ అవుట్ చేసినట్టుగా వేషధారణను మనం బయటపడడానికి ఆయన కాల్ అవుట్ చేస్తున్నాడు. ప్రేమతోటే, జెంటిల్నెస్ తోటే. క్రైస్తవుడు ఒక వ్యక్తులతో ఎలా డీల్ చేయాలి, డిఫికల్ట్ పీపుల్తో ఎలా డీల్ చేయాలి, డే టు డే కాన్వర్జేషన్స్లో మన లైఫ్లో తారసపడే వ్యక్తులతో మనం ఎలా డీల్ చేయాలి, సైలెంట్గా అన్నిటిని భరించుకుంటూ వెళ్ళమని ఆయన చెప్పడంలో దట్ ఈస్ నాట్ ద మెసేజ్. స్టాండ్ అప్ ఫర్ ట్రూత్ విత్ లవ్, విత్ హ్యూమిలిటీ, విత్ గ్రేస్. ఈ లక్షణాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారు మనకి చూపిస్తూ వెళ్ళారు. సో లెట్ us అండర్స్టాండ్. 5 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. వాట్ ఆర్ దోస్? ద ఫస్ట్ వన్, స్పీక్ ద ట్రూత్ బోల్డ్లీ. ఫస్ట్ వన్ ఏంటి? స్పీక్ ది ట్రూత్ బోల్డ్లీ. నా బోల్డ్గా మీరు మాట్లాడేటప్పుడు నో హేట్రెడ్ ఇన్వాల్వ్డ్. దానిలో ద్వేషపూరితమైనటువంటిది ఏం అవసరం లేదు. యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ అన్నప్పుడు కరెక్ట్ చేస్తున్నావు. బట్ మేక్ ష్యూర్ యూ షుడ్ నాట్ హ్యావ్ హేట్రెడ్ ఇన్ యువర్ హార్ట్. వాళ్ళు కరెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లోపల ద్వేషం పెట్టుకోకూడదు. ఈవెన్ తల్లిదండ్రులకు కూడా సామెతలో ఒక మాట ఉంటుంది, ఏమని? నీ పిల్లవాడిని దండించు, వాడు చావాలని మాత్రం కోరుకోవద్దు. యు ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్, కంప్లీట్గా ఏం చేయాలో తెలియనటువంటి సందర్భాలు. దండించడం నేర్చుకోవాలి, ఓకే, బట్ ఇన్సైడ్ నెవర్ హ్యావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీవన్, హూ ఎవర్ దట్ మే బీ. శాస్త్రులు పరిసయ్యులాగా వైట్ వాష్ టూమ్స్ లాగానే అనిపిస్తే చెప్పేశాడు. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు మీరు, బయటికి మాత్రం భలే కనపడుతున్నారు, లోపలంతా దరిద్రంగా ఉంది. ఎందుకుంటారు అలా? కాల్డ్ అవుట్ దెమ్. లోపల ఏం పెట్టుకోవాలా, నీకు అనిపించినప్పుడు కాల్డ్ అవుట్ దెమ్. బట్ మేక్ షూర్ నువ్వు అలా చెప్పాలి అని అంటే నీ హృదయంలో కూడా నో హేట్రెడ్ షుడ్ బి ఇన్వాల్వ్డ్. ద్వేషించకుండా మనం సత్యాన్ని మాట్లాడగలగాలి. రెండవది, ద్వేషించినటువంటి వారితోటి ఎక్స్టెండ్ గ్రేస్. కృప చూపించండి. దేవుని నుంచి మనం నేర్చుకుంటున్నాం, దాన్ని ఆయన వల్ల మనం పొందుకున్నాం, దాన్ని మనం ఇచ్చేవారిగా మనం ఉంటున్నాం. నీకు ద్రోహం చేసినప్పుడు కూడా లైవ్లో కనపడుతుంది నీకు ద్రోహం చేస్తున్నాడని, నీ కళ్ళ ముందు కనపడుతుంది శత్రువులను పోగేసుకొని వచ్చాడని. ఈవెన్ దెన్ ఎక్స్టెండ్ గ్రేస్. మన యొక్క దోషాలు, మన పాపములు దేవుని ముందు ఎంతో కనపడుతున్నా, విస్తారంగా కనపడుతున్నా, ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు కూడా ద్వేషించలా. ఆయన ఎప్పుడు కూడా మనలతోటి ఆయన తన ప్రేమను చూపించాడు. వై డు యూ డూ దిస్, వై డు యూ డూ దాట్ అని క్వశ్చన్ చేశాడు. సేమ్ టైం సేమ్ థింగ్స్ మనము మన జీవితాల్లో మనల్ని బిట్రే చేసేటువంటి వారి యొక్క జీవితాల్లో గురించి యూ కెన్ క్వశ్చన్ దెమ్ విత్ లవ్. అంతేకాని మన వారిని ద్వేషించేవారిగా ఉండడానికి వీల్లేదు. మూడవది, సెట్ బౌండరీస్. హెల్దీ బౌండరీస్ని సెట్ చేసుకోండి. చాలా డిమాండ్స్ నీ జీవితంలో వస్తాయి. అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయగలి, ఇది చేయాలి, ఇది చేయగలుగుతావు, అది చేయగలుగుతావు, నేను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. రకరకాల విషయాలు డిమాండ్స్ వచ్చినప్పుడు యు సెట్ బౌండరీస్ అండ్ గాడ్ యువర్ పీస్. ఎక్కడికి వెళ్ళనివ్వకండి. నీ సమాధానం దేవుని సన్నిధిలోంచి వస్తుంది అన్న విషయం మర్చిపోకండి.
అండ్ నువ్వు దేవుడు కాదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. స్టే విత్ ద లార్డ్, స్టే హంబుల్, లెర్న్ టు సే నో. ఆయన సన్నిధిలో ఉండడం కోసం లెర్న్ టు సే నో. స్టే హెల్తీ బౌండరీస్, సెట్ హెల్తీ బౌండరీస్. 4వది, ఫర్గివ్ ఫ్రీలీ. నో డిమాండ్. ఇక్కడ నువ్వు వచ్చేస్తే నేను క్షమిస్తాను, ఇచ్చేస్తే నేను క్షమిస్తాను. నో డిమాండ్. ఫర్గివ్ ఫ్రీలీ ఈవెన్ వెన్ ఇట్ హర్ట్స్. రియలీ రియలీ బ్యాడ్, యు ఆర్ ఇన్ పెయిన్, బట్ చూస్ ఫర్గివ్నెస్. యువర్ రైట్, నీలో తప్పులేదు అక్కడ. ఈవెన్ దెన్ యూ చూస్ టు ఫర్గివ్, బికాస్ దట్స్ ది ఎగ్జాంపుల్ వి సీ ఫ్రమ్ జీసస్. చివరిగా, బీ పేషెంట్ విత్ దోస్ హూ డౌట్ ఆర్ మిస్అండర్స్టాండ్. బీ పేషెంట్, ఇన్వైట్ దెమ్, టీచ్ దెమ్, బీ విత్ దెమ్, డోంట్ షేమ్ దెమ్, don't cast them away. నా వాక్యంలో నుంచి ఇవన్నీ మనకు మాదిరికరంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు రాపించాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకుంటున్నాం. హౌ డిడ్ జీసస్ డీల్ విత్ దోస్ సిచ్యువేషన్స్? నా దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ, వాట్ వుడ్ జీసస్ డూ? వాట్ వుడ్ జీసస్ డూ అనే క్వశ్చన్ తోటి మనం ముందుకెళ్ళడానికి ఇష్టపడాలి. నా సిచ్యువేషన్లో వాట్ వుడ్ జీసస్ డూ? ఈరోజు నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ యొక్క సిచ్యువేషన్లు ఏ విధంగా ఉన్నాయి? నీ రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి? వాటిలో మనం అడగాల్సినటువంటి ప్రశ్న, యేసు నా స్థానంలో ఉంటే ఏం చేస్తాడు? యేసు నా స్థానంలో ఉంటే హౌ డస్ హీ డీల్ విత్ దిస్ సిచ్యువేషన్? హౌ డి రెస్పాండ్? హౌ డి డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనే ఆలోచనతోటి మన ప్రతిస్పందన మనం నేర్చుకుంటున్నప్పుడు వీఆర్ యాక్టివ్లీ ఫాలోయింగ్ జీసస్. యేసును మనం వెంబడిస్తున్నాం. యూఆర్ ఆస్కింగ్ హిమ్, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ అని చెప్తాడు. ఇదిగో పరిసయ్యులతో నేను ట్రీట్ చేసినట్టు నువ్వు ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. కమ్ ఆన్, యూ నీడ్ టు స్పీక్ ది ట్రూత్ బోల్డ్లీ. సమ్టైమ్స్ హి సేస్, ఆస్క్ క్వశ్చన్స్ విత్ లవ్. నన్ను ఎందుకు అప్పగిస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు వారు తీసుకుని వెళుతూ ఉంటే అదే సమయంలో ఆ సన్హెడ్రిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలోనికి ఆయన మీద నేరాలు మోపడానికి వచ్చి ఒకడు లాగి పెట్టి కొడతాడు ఆయన్ని. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను ఎందుకు కొడుతున్నావు అనకూడదు. నేనేమన్నా అన్నానా? ఎందుకు కొట్టావు చెప్పు. హీస్ క్వశ్చనింగ్ దెమ్ విత్ లవ్. సో ఈరోజు ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ పీపుల్ యూ మే బీ ఫేసింగ్. క్యాన్ యూ రిలీజ్ ఫర్గివ్నెస్ టువర్డ్స్ దెమ్? వాళ్ళ మంచిని నువ్వు కోరుకోగలుగుతావా? వాళ్ళ విషయంలో దేవుణ్ణి ప్రార్థించగలుగుతావా? వాళ్ళకి మంచి చేయండి ప్రభువా అని ప్రార్థన చేయగలుగుతావా? లెట్ us డూ దట్. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆ వ్యక్తిని ఏ విధంగా చూస్తున్నాడో ఆ విధంగా చూసేటువంటి మనస్సును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. లెట్ us లెర్న్ టు డీల్ విత్ డిఫికల్ట్ పీపుల్ జస్ట్ లైక్ జీసస్ డిడ్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ న్యాచురల్. ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండేటువంటి సమయంలో నాకెందుకులే అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, నౌ లెట్ us ఆస్క్ గాడ్ టు హెల్ప్ us. దేవాన్ని నిలబడాల్సినటువంటి వాటిలో నిలబడడానికి సహాయం చేయండి. బోల్డ్గా జీవించడానికి నాకు నేర్పించండి. మిగతా ప్రెషర్స్తో పాటుగా నేను కూడా బలి అయిపోయేవానికి ఉండకుండా నాకు సహాయం చేయండి ప్రభువా. హెల్ప్ మీ డీల్ విత్ దీస్ సిచ్యువేషన్స్. ప్రార్థన చేద్దాం.
ఆయనకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. How are you treating with others? How are you treating others? నీతో డీల్ చేయడం డిఫికల్ట్గా మారుతుందా? ఎవరైనా నిన్ను ప్రేమతోటి పలకరిస్తూ ఉన్నప్పుడు సమయం తీసుకొని నువ్వేం చేసినా భరిస్తున్నప్పుడు డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నువ్వెక్కడున్నా, నువ్వెవరితో ఉన్నా, ఇట్ షుడ్ బి అ జాయ్ టు బీ విత్ యూ. షుడ్ బి అ జాయ్ టు షేర్ దేర్ లైఫ్ విత్ యూ. నీతో మాట్లాడాలి అని అంటే, నీతో ఏదైనా షేర్ చేసుకోవాలి అని అంటే, ఇట్ షుడ్ నాట్ బి డిఫికల్ట్. లెట్ us be the people of openness. కొన్నిసార్లు మనం బాగా హర్ట్ అయిపోయి ఇంకెవరిని నమ్మలేని స్థితిలోకి మనం వచ్చేస్తూ ఉంటాం. ఎవరిని చూసినా నన్ను వీళ్ళు మోసం చేస్తారేమో అని అనిపిస్తుంటుంది. దేర్ ఈస్ అ హీలింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇట్ ఈస్ నీడెడ్. దేవుడు మనకి దాని నుంచి స్వస్థతనిస్తాడు. వెన్ యు ఆర్ హీల్డ్ యూ కెన్ రెస్పాండ్ విత్ లవ్. మన లోపల అటువంటి హీలింగ్ లేకపోతే మనం వెంటనే ఫ్రస్ట్రేషన్ తీర్చేసుకుంటూ ఉంటాం, మన అనుమానాలను తీర్చేసుకుంటూ ఉంటాం, ఇతరులని షేమ్ చేస్తూ ఉంటాం. దాని నుంచి మనం బయటకు వచ్చేసేద్దాం. యేసు మనకు చూపించిన మాదిరిని బట్టి జీవించడం మనం నేర్చుకుందాం. హెల్ప్ us లార్డ్. నీలా జీవించడం మాకు నేర్పించండి ప్రభువా. నీలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. వీ వాంట్ టు బీ దట్. మాకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. టాక్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ టు ద లార్డ్. దేవా, హౌ కెన్ ఐ డీల్ విత్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్? ఇదిగో ఈ గుంపుతో నేను ఏ విధంగా మాట్లాడగలుగుతాను? నాకు ద్రోహం చేయడానికి వీళ్ళు ఉన్నారే, నాకు వ్యతిరేకంగా ఉన్నారే. హౌ కెన్ ఐ డూ దిస్? అడుగుదాం దేవుణ్ణి. ఆయన సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఆ శిష్యులు, ఆయన జీవితాన్ని చూసినటువంటి ఆ శిష్యులు చివరికి తమను చంపడానికి వచ్చినటువంటి వారి విషయంలో కూడా ఎంతో ఆనందంగా ముందుకు సాగిళ్ళారని మనం చూస్తాం. డిఫికల్ట్ పీపుల్, ఎస్, బట్ అదేది వాళ్ళ యొక్క విశ్వాసం నుంచి దూరంగా వాళ్ళని చేయలేదు. They still kept the faith, finished their race. విశ్వాసంతో ముందుకు సాగి వెళదాం. మన యొక్క పరుగు పందాన్ని ఓపికతో మనం ముగించుదాం. చాలా ఓపిక కావాలి వాళ్ళతో డీల్ చేయడానికి. ఎస్, దేవుడు నీ చుట్టుపక్కల అదే ఓపికతో ప్రదర్శించి నిన్ను డీల్ చేయడానికి కూడా ఆయన పెట్టి ఉన్నాడు కదా. Are you not grateful for that? నిన్ను భరించడానికి దేవుడు కొంతమంది నీ జీవితంలో పెట్టి వాళ్ళు భరించడానికి అవకాశం ఇచ్చాడంటే నువ్వు భరించడం నేర్చుకో. Your turn. Extend that. I'm sure this is not easy. We can still do it with the help of the Holy Spirit. ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని నేర్పించేవాడిగా ఉన్నాడు ఈ విషయాల్లో. He empowers us to do so. ఆయన సహాయం కోసమే అడుగుదాం. వాట్ ఎవర్ దట్ యు ఆర్ ఫేసింగ్, నువ్వు ఎదుర్కొంటున్నది అది ఎటువంటిదైనా, అది ఎవరైనా, నీ సిచ్యువేషన్లో దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు దాన్ని నువ్వు చక్కగా డీల్ చేయడానికి కావాల్సినటువంటి మెచ్యూరిటీని దేవుడు ఇవ్వాలని నీకు ఆశపడుతున్నాడు. ఇదిగో ఆయన యొక్క ప్రేమ నీలో నింపాలని ఆశపడుతున్నాడు. సందేహపడే వారి విషయంలో చాలా సహనం కలిగి నువ్వు జీవించడానికి దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. నీ సహనాన్ని సకల జనులకు సాక్షాత్తంగా ఉండనివ్వండి. యేసుని వెంబడించేవారు సహనం చూపించగలిగినటువంటి వాళ్ళుగా ఉండాలని వాక్యం కోరుతుంది. లెట్ us show that. ప్రార్థించుదాం. ప్రభువా, సహనాన్ని నాకు నేర్పించండి.
జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 పాపాల ఊబిలో కరుణను బట్టి నీకు వందనము యేసయ్యా, 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 దేవా, ఈ రోజున ప్రభువా నీ యొక్క సన్నిధిలోనికి భారభరితమైన హృదయాలతో వస్తున్నాం. ఇదిగో మా యొక్క జీవితాల్లో మేము ఎదుర్కొనేటువంటి కఠినమైనటువంటి ప్రజల మధ్యలో మా యొక్క క్రైస్తవ జీవితంలో ఏ విధంగా కొనసాగాలనే విషయాన్ని నీ యొక్క వాక్యం నుంచి మేము నేర్చుకుంటున్నాం. ఈవెన్ వెన్ ఇట్ గెట్స్ హార్డ్,
ఇదిగో చాలా కష్టతరంగా అనిపించినటువంటి సమయాల్లో కూడా మేము నిలబడి సత్యాన్ని మాట్లాడే వారిగా ఉండడానికి మా కృప చూపించండి ప్రభువా. ఇదిగో నాయనా, మేము అన్ని సమయాల్లో ద్రోహంతో వచ్చేటువంటి వారిని కూడా ప్రేమించడం మాకు నేర్పించండి ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా, మీరు మమ్మల్ని కరుణించినట్లుగా కనికరపడేటువంటి వారి మా హృదయాన్ని మాకు సహాయం చేయండి నాయన. కనికరపడే హృదయాన్ని ఇవ్వండి. ఇదిగో అనేకమైన డిమాండ్స్ చేత మేము ఉన్నప్పుడు, మా యొక్క ఫ్రెండ్స్ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, సొసైటీ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, ఫ్యామిలీ నుంచి మేము ఎదుర్కొన్నటువంటి డిమాండ్స్, వాటన్నిటి మధ్యలో నీ సన్నిధిలోనికి రాకుండా మేము దూరం అవ్వకుండా, హెల్ప్ us to come to your presence, help us to say to the things, నో చెప్పాల్సినటువంటి వాటికి నో చెప్పడం మాకు నేర్పించండి నాయన. మమ్మల్ని బలపరచండి ప్రభు ఆ విషయాల్లో. ఇదిగో నా ప్రభువా, మా యొక్క జీవితాల్లో డౌటర్స్ని మేము ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మేము కూడా ఇదిగో ఓర్పు కలిగి నేర్పించే వారిగా ఉండడానికి కృప చూపించండి నాయన. యాక్సెప్ట్ చేయడానికి సహాయం చేయండి. బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో కూడా క్షమించడం మాకు నేర్పించండి ప్రభువా. మేము నడవలసిన మార్గాన్ని మీ యొక్క వాక్యం బోధిస్తుండగా ప్రభువా, వాటన్నిటిలో మేము నడవడానికి మాకు కృప చూపించండి. అటువంటి మెచ్యూరిటీలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పరిపక్వతను మాకు అనుగ్రహించండి. దినదినము ప్రభువా ప్రవర్ధమానంగా నీ యొక్క సన్నిధిలో ఎదిగే వారిగా ఉండడానికి మాకు కృప చూపించండి. నిన్ను పోలి జీవించేటువంటి వారిగా మాకు సహాయం చేయండి నాయన. ఈరోజు ఒక వాక్యం వినుచున్నటువంటి వారి యొక్క జీవితాల్లో వారు ఫేస్ చేస్తున్నటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్, డిఫికల్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇదిగో వారి విషయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మా అందరికీ కృప చూపించండి ప్రభువా. ప్రేమతోటి, కరుణతోటి, సహనంతో, ఓర్పుతోటి, సత్యాన్ని మాట్లాడుతూ, ఎటువంటి ద్వేషము లేకుండా, కల్మషం లేకుండా మా శత్రువుల కోసం మేము ప్రార్థించే వారిగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. మీరు మాకు చూపించిన మాదిరి చొప్పున జీవించడం మా అందరికీ కూడా నేర్పించవలసిందిగా ప్రార్థిస్తాం. అటు కృపను మా అందరికీ కూడా అనుగ్రహించవలసిందిగా అడుగుచు యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.